శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయై నమః. ఇక్కడ ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఏమిటంటే, మీ మీ రంగాల్లో చక్కగా రాణించడానికి గాను రేపటి రోజు అంటే గురువారం ఆచరించవలసినటువంటి పరిహారాలు తెలుసుకుందాము. అలాగే ఎవరికైతే కంటి చూపు బలహీనంగా ఉంటే ఆ కంటి చూపును మెరుగుపరచుకోవడానికి గాను విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏ నామాన్ని జపించాలో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం చూసినట్లయితే బుధవారం 3వ తేదీ జనవరి నెల 2024 సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బహుళ సప్తమి, రాత్రి 7:46 వరకు, నక్షత్రం ఉత్తర పల్గుని నక్షత్రం, మధ్యాహ్నం 2:43 వరకు, వర్జం రాత్రి 12:05 నుండి 1:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:59 నుండి 12:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు, తిరిగి సాయంత్రం 4:50 నుండి 5:51 వరకు. ఈరోజు శుభముహూర్తాలు చూసుకున్నట్లయితే రాత్రి 7:22 కర్కాటక లగ్నంలో వివాహానికి, రాత్రి 11:45 వివాహ గృహ ప్రవేశాలకు, తెల్లవారుజామున 3:36 వృశ్చిక లగ్నంలో వివాహ గృహారంభాలకు, గృహ ప్రవేశాలకు చక్కటి ముహూర్తాలు ఉన్నాయి. వీటితో పాటుగా పెళ్లి చూపులకు, ఈరోజు రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభించడానికి, వాహనాలు నడపడం ప్రారంభించడానికి, ఉద్యోగంలో చేరడానికి, వీటన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజుకున్న విశిష్టత గురించి తెలుసుకుంటే, ఈరోజు ఉత్తర పల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం అయ్యప్ప స్వామివారు జన్మ నక్షత్రం. అలాగే స్వామివారు జన్మించిన బుధవారం కూడా ఉన్నటువంటి కారణం చేత ఈరోజు మనమందరం కూడా అయ్యప్ప స్వామికి తులసిమాలను సమర్పించి శరణుఘోష చెప్పుకొని పూజ చేసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందవచ్చు. అలాగే గ్రహాల ప్రకారం చూసుకుంటే రాహువు, బుధుడు, కేతువు, శని దోషాలు పోగొట్టేందుకు దైవం అయ్యప్ప స్వామివారు. కాబట్టి ఆ స్వామివారిని పూజించి ఉత్తమ ఫలితాలు అందుకోవాలి. ఇక తదుపరి అంశానికి వస్తే, కంటి సమస్యలతో బాధపడువారు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 9 అక్షరాలతో కూడిన మంత్రం లాంటి ఒక నామం ఉంది. దీన్ని జపించడం వలన నేత్రకాంతి అంటే కంటి చూపు బలంగా ఉంటుంది. ఆ మంత్రం ఏంటయ్యా అంటే, శ్రీ సర్వతచక్షుషే నమః, శ్రీ సర్వతచక్షుషే నమః అని రోజు 1000 సార్లు జపించాలి. స్క్రీన్ మీద మీకు వేస్తాను, మీరు చదువుకోవచ్చు చక్కగా. మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే, దోసిట్లో నీరు తీసుకొని సూర్యభగవానునికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. దీనికి ఇన్ని రోజులు అన్ని రోజులన్నింటి లెక్కలేదు కనుక ప్రతిరోజు చేయడం మనకు శుభాన్ని కలుగజేస్తుంది. తదుపరి ఒక అద్భుతమైన పరిహారం వివరిస్తాను, మీరు చక్కగా రాసుకోగలరు. ఎవరైనప్పటికీ కూడా వారి వారి రంగాల్లో చక్కగా రాణించబడాలంటే పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున కానీ, లేక కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి రోజునైనా సరే చేయాలి. అంటే నెలకు 1 రోజు చేసుకుంటే చాలు.
కృష్ణపక్షం అష్టమి తిథి రేపటి రోజున ఉంది కాబట్టి, అంటే గురువారం, రేపు గురువారం కదా, ఈ పరిహారాన్ని పాటించడం చాలా మంచిది. చాలా సులభమైన పరిహారం ఇది. మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పీట మీద చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారి పాదాల దగ్గర మీరు ఏ ఫీల్డ్కు సంబంధించిన వారో లేదా ఏ రంగంలో ఉన్నటువంటి వారో ఆ రంగంలో నిత్యం ఉపయోగించబడే పనిముట్టు ఏదైతే ఉందో, అంటే రచయిత అయితే పెన్ను కానీ, తర్వాత టీచర్లు అయితే పెన్ను, అట్లా ఏదైనా సరే ఆ రంగంలో ఉపయోగపడే మీరు యూస్ చేసే పనిముట్టు అంటే వస్తువు అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి. అలాగే కొంత దక్షిణ కూడా అక్కడ పెట్టాలి. తర్వాత దుర్గా చాలీసాను పారాయణం చేసుకోవాలి. అమ్మ, నేను నీ పిల్లవాడిని కదా, నేను చక్కగా రాణించడానికి నన్ను ఆశీర్వదించమ్మా అని నమస్కారం చేసుకొని నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యం కూడా 9 సంవత్సరాల లోపు ఉన్న బాలికకు తినిపించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం అమ్మవారి పాదాల దగ్గర పెట్టినటువంటి పనిముట్టును దక్షిణను తీసుకోవాలి. ఈ దక్షిణలో కొంత భాగాన్ని ఆ బాలిక కూడా ఇవ్వచ్చు. మిగిలిన కొంత భాగాన్ని మీరు డబ్బులు ఉంచుకునే బాక్సులో ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున లేదా చతుర్దశి రోజున చేయటం వల్ల కొన్నాళ్ళలోనే, అనగా 3 నెలలు, 4 నెలలు, 5 నెలల్లోనే మార్పు అనేది ఖచ్చితంగా మీకు కనపడుతుంది. మరి ఆచరించడానికి ప్రయత్నించండి. ఏమీ కష్టమేం లేదు కదా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పబోయేది మీకు అందరికీ ఒక ప్రశ్నగా ఉంటుంది మనసులో. అదేంటయ్యా అంటే, మనం జాతకాలు చూపించుకుంటూ ఉంటాం కదా, మరి ఆ జాతకంలో చెప్పినవన్నీ విషయాలు మనకు ఎందుకు జరగవు అని, దానికి సమాధానంగా ఇప్పుడు తెలియజేస్తున్నా. చక్కగా వినే ప్రయత్నం చేయగలరు. జ్యోతిష్ శాస్త్రం 100కి 100% నిజమైనదే. ఇందులో ఎటువంటి సందేహం ఏమీ లేదు. ఇది మన భూలోకానికి అసలు ఎలా వచ్చింది అన్నప్పుడు దీనికి ఒక పరంపర కూడా చెప్పారు. బ్రహ్మగారు తన కుమారులైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి వారు ఋషులకు చెబితే వారు భూలోకంలోకి తీసుకువచ్చి ప్రచారం చేశారు అని చెప్పబడింది. ఇది వేదం యొక్క అంగము. వేద పురుషునికి నేత్రస్థానంలో ఉండేటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం. ఎందుకు అప్పుడప్పుడు జ్యోతిష్ శాస్త్ర ఫలితాలు తప్పుతాయి అనేదాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక, జ్యోతిష్యం నేర్చుకునేటువంటి వారు ప్రారంభ కాలాల్లో ఇటువంటివి కాస్త జ్ఞాపకం పెట్టుకోవడానికి కథారూపంలో చెప్తూ ఉంటారు. వాటిల్లో ఉన్నటువంటి ఒక కథను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. పార్వతీదేవి పరమేశ్వరుడి ద్వారా జ్యోతిష్య శాస్త్రాన్ని తెలుసుకుంది అని ఈ శాస్త్రంలో ఒక మాటగా చెప్తారు. ఇది వాస్తవం. ఓకే, ఇంతవరకు ఓకే. ఇందులో పూర్ణమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఈ శాస్త్రంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే. పార్వతీ అమ్మవారు ద్వారా ఈ యొక్క విజ్ఞానాన్ని బృహస్పతి, శుక్రాచార్యులు అంటే శుక్రుడు తెలుసుకున్నారు. మనం భారతంలో ఖాండవ వనం అనే మాట వింటుంటాం. అందులో ఇంద్రుని యొక్క స్నేహితుడు తక్షకుడు అనేవాడు ఉండేవాడు. ఈ ఖాండవ వనం గ్రహించుకుపోవడం వలన ఇంద్రునికి అవమానమైనట్లు అయిందనమాట. వెంటనే ఇంద్రుడు వెళ్ళి బృహస్పతిని వెళ్ళి అడుగుతాడు, మీరు పెట్టిన ముహూర్తంలోనే మొక్కలు నాటాను, అయినా అది దహించుకుపోయాయి. ఈ రోజున ఖాండవ వనమంతా దహించుకొని దగ్ధమైపోయింది. ఇందుకు గల కారణం ఏమిటి అని అడిగారట. బృహస్పతి తాను పెట్టిన ముహూర్తం అంతా చూశారు. అన్ని గ్రహాలు బాగున్నాయే,
లగ్నం బాగుంది, అన్నీ బాగున్నాయి, తప్పేం లేదే ఇందులో అని అన్నారట. జ్యోతిష్యంలో నాకన్నా నిష్ణాతులైన వాడు శుక్రుడు, ఆయన అడిగి తెలుసుకుంటాను అని అన్నాడట. తన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నేనెందుకు తెలుసుకో, నాకు తెలియదా అనే పట్టింపులు అప్పట్లో ఉండేటివి కాదు. విజ్ఞానం విజ్ఞానమే అనమాట. శుక్రాచార్యులు అడిగాడు. బృహస్పతి రాగానే శుక్రాచార్యుడు ఆయనకు స్వాగతం పలికి కూర్చోబెట్టి ఆయన చూశాడట. బాగుందే, ఏం తప్పేం కనపడలేదే, అంతా అద్భుతంగా ఉంది అని. సరే, మన గురుగారు అయినటువంటి పార్వతీ అమ్మవారి దగ్గరికి పోదాం, అమ్మవారిని అడుగుదాం అన్నారట. అలా అమ్మవారి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. అక్కడ అమ్మవారు, నాయన నాకు శివపూజకు సమయం అయ్యింది, నేను శుద్ధి అయి శివపూజ చేసుకునేదాకా మీరు వేచి ఉండండి, తర్వాత మీ సందేహాలకు సమాధానం చెప్తాను అన్నాడట. అమ్మవారు అలా చెప్పి అంతఃపురంలోకి వెళ్ళిపోయారట. వీళ్ళిద్దరూ కూర్చున్న చోట కాముగా కూర్చోవాలి కదా, అలా కాకుండా వీళ్ళు ఒక ప్రశ్న లగ్నం వేసుకున్నారు. అమ్మవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. ఆల్రెడీ అమ్మవారు వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయింది, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, శుద్ధి అయ్యి శివ పూజకు వెళ్తున్నాను అని. అయినా వీళ్ళు ఇలా చేశారు, ప్రశ్న లగ్నం వేసుకొని అమ్మవారు ఏం చేస్తున్నారు ఈ సమయంలో అని. అమ్మవారు స్నానానికి వెళ్ళింది. ఆమె మహాతల్లి, పతివ్రత కదా, వీళ్ళకి ఆమె పాదాలు మాత్రమే కనబడినాయి. అప్పుడు బృహస్పతి అన్నాడట, చూశావా అమ్మవారి పాదం ఎంత చక్కగా ఉందో, వికసించిన తామర పువ్వులాగా ఉంది కదా అన్నాడు. వీళ్ళు కూడా తప్పుగా ఏం అనుకోలేదు, భావించలేదు. వీళ్ళు కూడా అమ్మవారిని మాతృభావంతోనే చూస్తున్నారు. అప్పుడు శుక్రుడు అన్నాడట, ఆ పాదం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ చూశారా అని అన్నాడట. వీళ్ళకేం పని ఉంది, పాదం ఎలా ఉంటే ఏమి, పుట్టుమచ్చ ఎలా ఉంటే ఏమి, అసలు వీళ్ళు వచ్చిన పని ఏమి. ఈలోగా అమ్మవారు స్నానం చేశారు, చక్కగా శుచి అయ్యి పరమేశ్వరుడికి పూజ చేసుకొని బయటకు వచ్చాక మీ సందేహం ఏంటి అని అడిగారట. వీళ్ళకు ఉన్నటువంటి వెర్రి ప్రశ్న ఒకటి చెప్పారు. అమ్మవారు అంది, నాయన నువ్వు పెట్టినటువంటి ముహూర్తంలో కృత్తికా నక్షత్రంలో పెట్టావు, కృత్తికా నక్షత్రంలో పెట్టావు గనక అది అగ్నికి ఆహుతయింది. ఇంత చిన్న విషయాన్ని నీవు చూసుకోలేకపోయావా? అయినా నేను చెప్పి వెళ్ళా కదా, చెప్పి వెళ్ళాక కూడా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అసలు? కనుక నేను జ్యోతిష్య శాస్త్రాన్ని శపిస్తున్నాను, పరిపూర్ణంగా ఫలించకూడదుగాక అని శాపం పెట్టిందట. కానీ ఇది వాస్తవానికి ఒక దంతి కథ, ఆ నోట ఈ నోట వచ్చినటువంటి కథ మాత్రమే. ఎటువంటి పురాణ ప్రమాణాలు అనేవి ఏమీ లేవు. దీన్ని అడ్డు పెట్టుకొని జ్యోతిష్ శాస్త్రం కొంతవరకు ఫలించదు అని చెప్పుకోవడానికి అవకాశాలు ఏవీ లేవు. ఇదొక కథారూపంలో ఊరికనే తెలియజేసే అంశం మాత్రమే. ఎక్కడన్నా ఒక జ్యోతిష్య అంశం ఫలించలేదు అంటే ఆ జాతకుడికి జ్యోతిష్యుడు చెప్పిన అవగాహన రాహిత్యం వల్ల చెప్పింది అని భావించాలి తప్ప జ్యోతిష్య శాస్త్రాన్ని శంకించడానికి అవకాశం లేదు. ఎందుకంటే జ్యోతిష్కుడికి కూడా ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం ఇప్పుడు మేము చెప్పే విషయం చాలా చక్కగా వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష్కుడికి కూడా ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం చెప్పే సమయంలో కూడా అతనికి కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవచ్చు. రెండవది, సరస్వతీదేవి ఎప్పుడూ కూడా మంచి నడవడిక ఉన్నటువంటి వాడిని మాత్రమే అనుగ్రహిస్తుంది. కనుక జ్యోతిష్యుడు నడవడిక కూడా సదాచారాన్ని పాటిస్తుండాలి. అతనికి చక్కగా అనుష్ఠాన బలం ఉండాలి. అలాగే ఎదుటివారి పట్ల ఎప్పుడూ కూడా ప్రేమ, ఆదరణ, దయ, అభిమానం కలిగి ఉన్నటువంటి వాడై ఉండాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు అన్నీ ఉండి అతని జాతకం కూడా చక్కని స్థితిలో ఉంటే అతను చెప్పేవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. ఒకవేళ అతని జాతకంలో వాక్ స్థానంలో కనుక ఏదన్నా సరే
అశుభ గ్రహాలు ఉన్నట్లయితే అతడు ఎక్కువగా చెప్పేటువంటి చెడు మాటలు అనమాట, చెడు చెప్తూ ఉంటాడు. అలాగే శుభగ్రహాలు ఉన్నట్లయితే ఎక్కువగా మంచి చెప్పేవాడు అవుతాడని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. కనుక ఏదన్నా సరే, ఎక్కడన్నా సరే ఒక ఫలితం అంశం అనేది తప్పింది అంటే అది జ్యోతిష్కుడి యొక్క అవగాహన లోపం మాత్రమే. జ్యోతిష్ శాస్త్రంలో దోషం కానీ లేక జ్యోతిష్ శాస్త్రానికి రకరకాలైనటువంటి శాపాలు ఉన్నాయనే మాటలను గాడి ప్రమాణంగా తీసుకొనుటకు ఎటువంటి అవకాశాలు లేవు. ఇది మనం ఎప్పుడూ విననటువంటి కథ. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభం. నమస్తే.
ఖర్చులు అనేటివి తగ్గుముఖం పడతాయి. తర్వాత తెల్లటి పక్షులకు ఆహారం అందించాలి, అంటే పావురాలు లాంటివి. కన్యారాశి వాళ్ళు వినండి, ఇది చాలా అరుదుగా దొరికే, చాలా తక్కువగా కనిపిస్తాయి. వీలైన